జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం పరిప్రభాషేతే కిమాసేత స్థితవ్రజేత కిం. ఈరోజు ఈ భగవద్గీత శ్లోకంలో భగవంతుడికి ఉండే లక్షణాలని చెప్తున్నారు. అవి ఏంటో తర్వాత శ్లోకంలో చెప్తాను. ఇక ఈరోజు మన టాపిక్ ఏంటంటే సత్సంగం యొక్క ప్రాముఖ్యత, సత్సంగంలో ఉంటే మనకి కావలసిన ఉపయోగాలు, మన జన్మకి ఎలా నడిపిస్తుంది చుక్కానిలాగా అనేది చెప్పబోతున్నాను. మనం ఏదైనా ఒక మంచి గ్రంథం తీసుకొని చదువుతూ ఉంటే అక్కడ ముగ్గురు ఉంటారట. ఎవరు? భక్తి, భగవంతుడు, భక్తుడు. ఈ ముగ్గురిని త్రివేణి సంగమంతో పోల్చవచ్చు. త్రివేణి సంగమం అంటే తెలుసు కదా, గంగా, యమున, సరస్వతులు. ఈ గంగా, యమున, సరస్వతుల సంగమంలో మనం స్నానం చేస్తే ఎంత పుణ్యమో మన హైందవ సంస్కృతిలో చాలామందికి తెలిసిన విషయమే. అలాగే మనం చదువుతూ ఉంటే యమున నది అంతర్లీనంగా ఉంటుంది కదా, అట్లా భగవంతుడు అంతర్లీనంగా ఉంటాడు. గంగా, సరస్వతులు ప్రత్యక్షంగా కనపడతారు. అంటే భక్తుడు, భక్తి రెండు కనపడతాయి. ఇది మనం చదువుతూ ఉంటే మనకి త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది. తర్వాత ఇవి ఎలా చదువుతూ మన సాధనలో సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్యాలు మనకి లభిస్తాయి. అంటే సారూప్యం అంటే భగవంతుణ్ణి ముందు ఉంచుకొని మన సాధన. తర్వాత సామీప్యం, భగవంతుణ్ణి దగ్గరగా జరుగుతూ ఉన్నంత భావన. తర్వాత సాలోక్యం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. తర్వాత సాయుధ్యం అంటే ఆయన పరమాత్మలోనే మన ఆత్మ లీనం అవటం. ఇది సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుధ్యాల లక్షణం. మీరు అందరూ ఇది గమనించి ప్రతి క్షణం సత్సాంగత్యం, భగవన్నామం పలికిన సాంగత్యమే, మంచి మంచి గ్రంథాలు, సనాతన గ్రంథాలు చదివిన సత్సాంగత్యమే, ఒక దేవాలయానికి వెళ్ళిన సత్సాంగత్యమే. కానీ దేవాలయాలలో సత్సాంగత్యం లభిస్తుందని నేను చెప్పలేను. అక్కడ ఉన్న మనకు లభించిన మనుష్యులు పోగొడతారు, అది నాకు తెలుసు. అందుకనే మనం అందరూ ఆ పండగల రోజుల్లోనే పోతా అంటారు. కానీ నాకు అది ఇష్టం ఉండదు. పండగల రోజుల్లో పోయి అక్కడ చూసేది పరమాత్మని కాదు, చీరలు, నగలు, మిగతా విషయాలు. అందుకని నా విషయంలో మటుకు నేను జనం లేనప్పుడే ప్రశాంతంగా పరమాత్మని దర్శించుకొని ఆయన రూపాన్ని మనసులో స్మరించుకొని కామ్గా వచ్చేస్తా. ఎవరితోన్నా మాట్లాడాలంటే మనం పరమాత్మని చూసామన్న తృప్తి కానీ, ఆయన దర్శనంతో కలిగిన తృప్తి కానీ మనం పోగొట్టుకుంటాం. ఇది మీరు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.